నీకు ఎంత వస్తుందమ్మా పెన్షన్? నాకు 2000 వస్తాయి. 2000 వస్తుంది. రావట్లేదా? 4000 వస్తలేవు. 4000 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు కదా. ఇస్తా అన్నాడు కానీ ఏడు ఇస్తాడయ్యా, ఇస్తలేడు. 2000 ఆయన ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తాడు. ఈయన ఏడు ఇచ్చిండు అంటే రేవంత్ రెడ్డి పనులు చేస్తలేడా? ఏం పని చేసిండు? ఏం చేసిండు ఆయన వచ్చి? నా సొంత కరువు పని పోతే ఆ పైసలే వస్తలేవు. కరువు పని చేసినాం, మాకు రాలే డబ్బులు రాలే. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. అవే 2000 ఇచ్చా. కేసీఆర్ కడుపు చల్లకుండా 2000 ఇస్తానే ఈయనకు 2000 ఇస్తాడు. ఈయన ఏం ఇస్తాడు కొడుక? 4000 ఇస్తా నేను అన్నాడు కానీ ఇస్తలేడు. 4000 ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. గ్యాస్ కట్ట 500కి ఇస్తాడు. గ్యాస్ ఏది 500? 1000 రూపాయలు కడతాను గ్యాస్ కు. 500కి ఇస్తలేడు. మరి ఏం చేసినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఏం చేయలే. ఏం చేసిండు? ఏం చేయలే. ఏం చేస్తలేడా? ఏం చేస్తలేడు. నా సని ముసలి దానికి పింఛన్ ఇస్తే ఏం పోతుంది? ఆయన ముళ్ళే ఏం పోతాను. నా చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, కండ్లు కనబడతలేవు. ఏం చేయవిడ. ఇప్పుడు కేసీఆర్ 2000 ఇవ్వకపోయి ఉంటే మీ పరిస్థితి ఎట్లుండే అమ్మా? ఆగవాయిదు కొడుక, ఆగవాయిదు. మరి ఏ కొడుకులు పెట్టు, ఏ బిడ్డలు పెడతారు? కేసీఆర్ ఇంకా బట్టలు కూడా ఇచ్చిండు మాకు. ఆయన కడుపుసాల కూడా బట్టలు, పండుగ బట్టలు ఇచ్చిండు. ఆ బట్టలు కట్టుకున్నాం, ఆ సీరియల్ కట్టుకున్నాం, చేసినాం. కానీ ఇప్పుడు ఉన్నాయా ఏమన్నా? మీకంటే కేసీఆర్ చీరలు మంచిగా పంపించలేడట కదా. కేసీఆర్ మంచిగా పంపించండి సీరియల్. ఈయన పంపించాడు ఏమన్నా? రేవంత్ రెడ్డి 10,000 చీరలు ఒకటి పంపించిండు. ఎవరికి పంపించాడు? దసరాకు బతుకమ్మ చీర ఎవరికి ఇచ్చిండట? ఎవరికి ఇచ్చిండట? అమ్మ తిని రమ్మని మేము అడుగుతాం. ఎవరికి ఇచ్చిండు? 500 పంపించలే, సీర పంపించలే. అంతేనా? అంతే. మీకు మంచిగా కేసీఆర్ చేసిండు. ఈయనేం చేయాలి? తాగే నీళ్లు కూడా తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ తాగే నీళ్ళు కూడా తీసుకొచ్చిండు బిడ్డ. మిషన్ నీళ్ళ దగ్గర నల్ల పెట్టిండు. అన్ని చేసిండు ఆయనే. కానీ ఈయన ఏం చెప్తలేడు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నా పేరు నరసమ్మ. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రానప్పుడు, తెలంగాణ రానప్పుడు అప్పుడు ఎట్లుండే అమ్మా? ఇప్పుడు మీకు 100 రూపాయలు, 50 రూపాయల నుండి 60 రూపాయలు. ఆయనే కేసీఆర్ మంచిగా చేసిండు. ఆ వరకు 1000 రూపాయలు ఉండే. 1000 రూపాయలు అయితే 2000 ఇస్తా నేను, ఓట్లు వేయాలి అన్నాడు. 2000 బట్టలు ఇస్తానంటే ఓట్లు వేసినాం, మాకు 2000 పెంచిండు. 1000 మాట తప్పలే, మేము తప్పలే, ఆయన కూడా తప్పలే. 2000 ఇచ్చిండు, బట్టలు పంపిండు. సాతగాని ముసలానికి పంపితే కట్టుకున్నాం, బతికినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ అన్న 2000 పెంచిండు కదా. రేవంత్ రెడ్డి 4000. ఏది కొడుక 4000 ఇస్తానా? పెన్షన్ పెంచుతా మళ్ళీ మహిళలకు 2500 ఏవి ఇస్తలేడు, ఏవి ఇస్తలేడు. ఆయన ఇయ్యడు, మనం బాగుపడం. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు మళ్ళీ? ఇప్పుడు కేసీఆర్ ని చేసుకుంటారు. కేసీఆర్ కే ఇస్తారు మళ్ళీ ఓట్లు. ఈయనకి వేయరు మళ్ళా తప్పకు. అంతేనా? అంతే చెప్తాను కదా నేను. 6 గంటలు వేయరు కొడుక. నాకే పింఛన్ ఇయ్యాలి బిడ్డ, ఇయ్యాలి నాకు పింఛన్. ముసలానికి ఇస్తే ముసలానికే సాధ్యత తాయతందుకు. అది 2000 నాకు పెన్షన్ ఇవ్వాలి. ఇక నా చేతులు కాళ్ళు వణుకుతాయి, నాకు మాట కూడా సరిగా వస్తలేదు. సారు నాకు పింఛన్ ఇయ్యి సారు, నేను సచ్చతట్టున్నాను, నన్ను బతికేటట్లేదు. నాకు పింఛన్ ఇయ్యి సారు. రేవంత్ రెడ్డి నీ బాధ్యను, నేను నర్సమ్మను, నేను 75 నాకు మా ముసలానికి వస్తుంది కానీ ముసలానికే సాల్తలేవు అవి. నాకు ఇస్తాడా ముసలాడు? ఇవంటే పంచాయతీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2000 ఏం సరిపోతలేవు, కేసీఆర్ అంత తక్కువ చేసిండు, మేము రాగానే 4000 పెన్షన్ ఇస్తాము, అందరు మంచిగా ఉంటారు మహిళలు అనుకున్నా మాట్లాడింది కదా. మరి చెప్పరని మాట్లాడి బొనికింది. ఇస్తలేడు మరి. 4000 ఇస్తాను అన్నాడు, ఇస్తలేడు. ఓట్లేసేదాకా బతిలాడిండు, ఓట్లేసేదాకా పెంచిండు, ఓట్లేసాక అందరు గుడ్డ అయింది అయినాడు. అంతే. ఎవరికి ఇస్తాడు? మళ్ళీ జనాలు ఎవరు నమ్ముతారు ఇప్పుడు? కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్నే నమ్ముతారు. ఇప్పుడు ఆయన ఈ మహిళలకు ఇచ్చి ఈ పింఛన్లు 4000 ఇస్తే ఈయననే నమ్ముతారు. మరి ఇప్పుడు ఎత్తలేడు కదా. ఎత్తలేడు. అంటాడు, ఏడెత్తాడు కొడుక. అంతేనా?
ఈ భూమి పైసలు కూడా ఏకనే పాయ రైతు బంధు పైసలు ఏకనే పాయ కేసీఆర్ వేసిండు మంచిగా విత్తనాలు పెట్టుకుంటే అప్పుడు వేసే మనం అది పండుగలకు వేసే ఈయన రూపాయి వేయడా ఏం లాభం పేదల్లో ఎట్లా బతాం ఉన్నోడు బతాడు లేనోడు పసంది వస్తాడు ఏమున్నది నాసండు ముసలి ముసలి సాత కాకుండా ముసలి ఎక్కడ పోతాం కొడుకు అని ఆసంటి వాళ్ళు కట్ట చేసుకుంటారు బతారు మా సొంటి వాళ్ళు ఎక్కడ పోతాం 4,000 ఇచ్చు బంగారం ఇచ్చు